అత్యతిష్టదశాంగుళం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్కార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సువర్చలమ్మ గారు, దేహం నాది కాదు కాదు, నేను దేహం కాదు. నేను చెప్పాలనుకున్నా, కానీ మీరు ఎట్లంటే చెప్తారని చెప్పి నేను అనుకున్నా. అది దేహం నాదే, కానీ నేను దేహం కాదు. అక్కడ అలా చెప్పాలి. సత్యార ప్రకాశం సప్తవసముల్లాసంలో ఉన్నాము. ఇక్కడ 153వ పుటలో చూడండి. ఇంకను జీవాత్ముడు శుద్ధుడై పరమాత్మని విచారింప తత్పరుడైనప్పుడు అతనికి జీవాత్మ పరమాత్మలు రెండును ప్రత్యక్షమగును. ఇంకను జీవాత్ముడు శుద్ధుడై పరమాత్మని విచారింప తత్పరుడైనప్పుడు అతనికి జీవాత్మ పరమాత్మలు రెండును ప్రత్యక్షమగును. చాలా జాగ్రత్తగా వినండి. ఇవాళ నిన్నటి దాంట్లో ఇదివరకే పెట్టాను. ఓం ప్రకాష్ దయానంద సరస్వతి ఈ యొక్క భుజాల కిందికి వస్త్రం కట్టుకొని పద్మాసనం మీద కూర్చున్నటువంటి చిత్రం గమనించారా? దాని కింద దయానంద సరస్వతి అని రాసింది. ఆ పేరు మీద గీసినటువంటి గీత ఈ చివర ఆ చివర చీలిపోయి ఉన్నాయి. దీని ఉద్దేశం ఏంటంటే, దయానంద సరస్వతి వెంట్రుక యొక్క తోలు ఒలిచే రకం, బాల్కే ఖాలు ఉతారనే కా అంటే అంత చాలా సూక్ష్మంగా పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఆ యొక్క విషయం ఇక్కడ వచ్చింది. జీవాత్ముడు శుద్ధుడై, ఎప్పుడైతే అశుద్ధముగా అజ్ఞానంతో జన్మాంతరముతో ఉన్నప్పుడు అతనికి ఈ యొక్క అవగాహన ఉండదు. ఎప్పుడైతే అజ్ఞానాన్ని పోగొట్టుకొని శుద్ధుడై ఉంటాడో, పరమాత్మని విచారించుటకు తత్పరుడైనప్పుడు జీవాత్మ పరమాత్మలు అంటే జీవాత్మ అంటే ఆత్మ సాక్షాత్కారం కూడా అవుతుంది. జీవాత్మ ఏమిటి అని ఆలోచించద్దు. జీవాత్మ ప్రత్యక్షం కావడం ఏంటి? మనం ప్రత్యక్షం కావడం ఏంటి? అమ్మకు అమ్మ, నాన్నకు నాన్న, గురువు ప్రత్యక్షం కావడం ఏంటి అంటే, మనము మన వ్యక్తిత్వమును మనము పసిగట్టడం. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. వ్యక్తిత్వాన్ని పసిగట్టినప్పుడు నా సామర్థ్యం ఏంటి, నేనేంటి, నేనేమి చేయగలను, నా వల్ల ఏమవుతుంటది, నేను దేంట్లో తలదూర్చకూడదు అనేటువంటి రహస్యాన్ని పసిగట్టడమే ఇది జీవాత్మ అనేటువంటిది అభిప్రాయం. మునిజీ బోలియే. ఇప్పుడు దయానందుని మీరు మొదట ఒక ఉదాహరణ చెప్పారు కదా, దాంట్లో నాకు అర్థం కాలే. మీరైనా చెప్పండి, నన్ను చెప్పండి. మీరు చెప్పండి. మీరు అడగండి, ప్రశ్న అడగండి. ఇప్పుడు మొదటి చెప్పిన దాంట్లో భాల్కా ఖాల్ ఉతారణ అన్నారు కదా. అవును. ఇంకా దాంట్లో కొద్ది లోపలే మీరు చెప్పిన దయానందుని పేరుగా ఆ వస్త్రం ధరించడానికి, అది ఉంచడానికి దాంట్లో ఉన్న రహస్యం ఏమిటి? వస్త్రానికి దానికి సంబంధం ఏంటి? వస్త్రం ధరించడానికంటే మరి ఆ రకంగా నాకు ఆలోచన రాలేదు, దాని విషయంలో తెలియదు. అంటే భుజాల కింది కట్టుకోవడం అనే అదే. ఇప్పుడు దాదాపుగా వీళ్ళు గృహస్థులు కూడా ఏంటంటే, స్నానం చేసేటప్పుడు
ఈ భుజాల కిందకే కట్టుకుంటున్నారు కదా. అది అవును. పూర్వకాలంలో ఏందంటే సాధువుకు ఒకే వస్త్రము మీద ఉండేది. అపరిగ్రహ వ్రతాన్ని పాటించినప్పుడు ఏందంటే మనకు అతిరిక్తంగా వస్త్రాలు గాని వస్తు సంగ్రహం చేయకూడదు. ఆ వస్త్రంలో ఒకే వస్త్రంతో మన పని నడుస్తున్నప్పుడు ఇంక అనేకం ఎందుకు? వాటిని ఉతకడము, సవరించడము, జేయడం అంత ఇబ్బంది ఎందుకు? ఆ రకంగా. కరపాత్రి అనే ఒక దిగ్గజ సంస్కృత పండితుడు ఉండేవాడు. ఒకరోజు తాను ఆ నదిలో నీళ్లు తాగడానికి తన కమండలం తీసుకొని పోయితే అక్కడ తన పక్కకు ఒక కుక్కొచ్చి నీళ్లు తాగుతుంది. నోటితో అది తాగుతున్నప్పుడు నాకు ఈ డోలెందుకు, నాకు కూడా నోరుంది కదా, నాకు కూడా చేతులున్నాయి కదా అని చెప్పేసి ఆ చేతిలో ఆ భిక్ష కూడా చేతులలోనే అడుక్కొని దోసిట్లో అడుక్కొని అంతటా సంచారం చేసేవాడు కాబట్టి కరము అంటే చెయ్యి. అతడు కరమే ఆ కరములే దోసిలే పాత్రగా వినియోగించుకునేవాడు కాబట్టి కరపాత్రి అని పేరు పడింది అతనికి. ఇక్కడ ప్రసక్తం ఏంటంటే అది అక్కడ చెప్పింది ఏంటంటే దయానంద సరస్వతి చేతితో రాసినటువంటి హస్తాక్షరం సంతకం ఏదైతే ఉంటుంటుందో దానిని చూడండి. దాంట్లో ఇక వేరే వాళ్ళు ప్రింటింగ్ చేసింది, వేరే వాళ్ళు రాసింది కాదు, కేవలం దయానంద సరస్వతి రాసింది. ఆ దయానంద అని రాసినప్పుడు, దయానంద సరస్వతి అని రాసినప్పుడు పైన గీత గీసేటువంటి దాని గీతకు ఈ చివరికి ఇట్లా చీలిపోయి ఉంటాయి, ఈ చివరికి ఇట్లా చీలిపోయి ఉంటాయి అన్నట్టుగా ఆ గీతను చూడండి. లేదంటే వాళ్ళు మళ్ళీ పెడతాను, మళ్ళీ చూడండి. ఆచారి చీలిపోయి ఉండడానికి కారణం ఏంటిది? అది చీలిపోయి అది చీలిపోవడం కాదు, అది చీలిపోదు. పెన్నుతో రాసేటప్పుడు ఒకే గీత వస్తుంది కానీ గీత ఎట్లా చీలిపోతుంది? వీరు ఆ రకంగా చూపిస్తున్నారు మనందరికీ. ఆర్య సమాజము వైదిక సిద్ధాంతము అంటే ఎవరైనా మాట అన్నారంటే దాన్ని వెంటనే పోస్ట్ మార్టం చేసేయాలి. సత్యం ఎంత, ఈ మనోరంజనం ఎంత, వాళ్ళు మనల్ని మభ్య పెడుతున్నది ఎంత, వాస్తవం ఎంత అనేది వెంటనే దాన్ని పోస్ట్ మార్టం చేయాలి. అంటే దాన్ని చూడాలన్నట్టుగా విప్పి, శబ్దాన్ని విప్పి సత్యాసత్యాలను తెలుసాలి, తెలుసుకోవడం. తెలుసుకొని దానిలోది గ్రహించింది చెప్పాలి. ఇది మళ్ళీ వారు ఎవరు పుష్పమ్మ గారు పాడుతుంటారు కదా, ఇంకొకరు కూడా పాడతారు. ఎవరు చెప్పినా వెంటనే మేము ఒప్పుకొనము, మేము ఎవరు ఏ మాట చెప్పినా కూడా వెంటనే ఒప్పుకోము, దాన్ని విచారిస్తాము అని చెప్పేసి అది ఈ పాట దీంట్లో. ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా ఎవరైనా మేము అందరము ఆ భరతమాత అనుంగు బిడ్డలము అనేటువంటి పాటలో ఉన్నది ఈ చరణం. చాలా అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదములు. అందుకని ఆత్మ ఇప్పుడు మనకు ఇదివరకు వస్తున్నటువంటి సంకేతం ఏంటంటే ఓం ప్రకాష్ పదే పదే గుచ్చి చెప్తున్నటువంటిది ఏంటంటే నాకు కలుగుతుంటది, మేము ఇలా చెయ్యాలి అని ఏదైనా సందర్భంగా అన్నప్పుడు ఓం ప్రకాష్ ఏమంటాడంటే నువ్వు మాట్లాడేటువంటి నువ్వెవరు, మాట్లాడేటువంటి నువ్వెవరు అని చెప్పేసి పదే పదే గుర్తు చేస్తున్నాడు కదా. అది ఇది ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? అమ్మగారు సువర్చలమ్మ గారు, నాకు కాదు నేను అనేది అదే ఇప్పుడు ఏంటంటే చెప్పేటువంటి సందేశం ఏంటంటే ఆత్మకు కలుగుతుంది మనసు ద్వారా, ఇంద్రియముల ద్వారా ఆత్మకు కలుగుతుంది అని అంటే నువ్వు మాట్లాడేటువంటిది నువ్వెవరు అని ఓం ప్రకాష్ ప్రశ్నిస్తున్నాడు కదా సందర్భానుసారంగా. అంటే ఆత్మను పట్టుకోవాలి, మాట్లాడేటువంటి నేను ఆత్మను పట్టుకోవాలి అనేటువంటిది ఉద్దేశం. అదే ఇక్కడ ప్రకటనలో. నాకు ఇలా అనిపిస్తుంది అని అంటే ఇప్పుడు సరైన పదమేనా ఆచార్య?
నాకు ఇలా అనిపిస్తుందంటే మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పినట్టు అవుతుంది. అదే. వ్యక్తిగత అభిప్రాయం అని కాదు. అక్కడ సందేశం ఇస్తున్నప్పుడు ఏంటంటే ఏ అది ఈ మాట ద్వారా ఏంటంటే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేటి సుమతి శతకం ప్రకారంగా ఇప్పుడు ఏంటంటే అవును నేను చెప్పాను కదా నా అభిప్రాయం అని చెప్పాను కానీ మిమ్మల్ని ఒప్పుకోమని నేను చెప్పలేదు కదా నాకు అనిపిస్తుంది అది మీరు విచారించండి. నా అభిప్రాయము నాకు అనిపిస్తుంది అంటే మీకు నాకు అనిపించింది అనిపించనిది నా మాటలు విన్న తర్వాత మీరు మీ బుద్ధితో ఆలోచించినప్పుడు మీకు అనిపిస్తే నేను అన్నది సత్యం. అనిపించలేదు అనుకోండి అది నా అభిప్రాయం చెప్పాను కానీ నేను ఇదే అని చెప్పలేదు కదా. ఇట్లా అంటే ఇప్పుడు నా అనే శబ్దం ఆత్మకు సంబంధం లేదని అర్థమా? అంతే కదా. ధన్యవాదాలు. నా ఆత్మకు అనేది లేదనమాట. ఏమంటారు? ఇంకా నా అనేటటువంటి ఏముంది ఆత్మ తర్వాత మునిగారు కొద్దిసేపు ఉండండి. అమ్మగారు చెప్పండి. అదే ఇక నా అనేటటువంటిది ఏముంది తెలిసి ఆత్మనే నేను అనేటువంటి ఆత్మనే అక్కడ మాట్లాడి చెప్తున్నప్పుడు అమ్మగారు దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే వేసుకున్న బట్టలు రోజు స్నానం చేసేటప్పుడు విడిపిస్తున్నాడు, తర్వాత తొడిగిస్తున్నాడు. మళ్ళీ ఈ గర్భాధానంలో ఈ దేహాన్ని ఈ పిండంగా ఎదిగింపజేస్తున్నాడు, మృత్యువులో ఒలిచి దూరం చేస్తున్నాడు. ఇక నాయమున్నది నేనే ఉండాలి. దేహమును వేరు చేస్తున్నాడు, వస్త్రధారను వేరు చేస్తున్నాడు, వేరు మన చేతనే చేయిస్తున్నాడు. పట్టుకున్నారు అమ్మగారు? మృత్యువులో దేహం విడిపోవడం, వేసుకున్న వస్త్రాలు రోజు మన చేత విడిపింపజేసి ధరింపజేయడం, ఇదే ఇక్కడున్న రహస్యం. ఇక నావి అనేటువంటిది ఇలా పోతాయి అనేటువంటిది వస్త్రధారణ విడిపించేయడము, ధారణ చేయించేయడం, దాంతో నా సంబంధం ఉంటుంది. దేహమును కూడా గర్భధానంలో ఇక్కడ స్త్రీ గర్భాశయంలో అక్కడ ఎదిగింపజేయడము, మృత్యువులో ఒలిచి దూరం చేయడం. బస్సు దిగిపోయినట్టుగా, ఆటో దిగిపోయినట్టుగా, కారు దిగిపోయినట్టుగా, విమానం దిగిపోతున్నట్టుగా దేహం నుండి దేహి బయటకు వచ్చేటప్పుడు నా అనేది ఇప్పుడు ఈ విసర్జన చేసేదంతా అంత నా అనే సంబంధాన్ని అక్కడ వదిలింపజేసుకొని తీసుకొస్తున్నాడు కదా అమ్మగారు. నా దాంతో నేను వేరవుతాను కానీ నాకు నేనుగా వేరు కాలేను. అంతే అంతే యథార్థం. నాది ఏదైనా సరే దాంతో నేను వేరుగా ఉన్నాను. అందుకే మన ఇంట్లో చూపిస్తున్నాడు కదా, ఇంట్లో బయటకు రావడం పోవడం. దేహంలో ఉన్నప్పుడు యోగ్యత పెరిగితే పరకా ప్రవేశం గురించి బయటకు పోవడం రావడం, మృత్యువులో ఈ దేహాన్ని దాటేసి ఇంకొక దేహంలోకి వెళ్ళడం. ఇప్పుడు నా అనే సంబంధం ఉన్నప్పుడు సంబంధాన్ని పెట్టుకోవాలన్నప్పుడు ముందు నేను ఉండాలి కదా అమ్మగారు. ఉంటేనే అవునా సరే నా ఇల్లు నేను నాది అన్నప్పుడు నా అనేటటువంటిది సంబంధించిన పదార్థాలు వస్తువులే. నా వేరు నేను వేరు అని తెలుసుకోవాలి ఆచార్య. అప్పుడు ఆ రెండింటి మధ్యన ఉన్న సంబంధం తెలుసుకుంటే మనం నేను దొరికిపోతాం. అవును. ఎవరికి దొరుకుతారు? నాకు నేనే దొరుకుతా. నన్ను నేను గుర్తించుకోగలను. అది 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 జయమ్మ గారికి దొరికిపోయారు కదా, అందుకని సోచలమ్మ దొరికిపోయారు కదా. నాది నాది అంటే మీరు పరాయి వస్తువుతో కలవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప తమను తాము గుర్తించుకోవడానికి. ఇప్పుడు జయమ్మ గారికి మునిగారు దొరికినా, సువర్చలమ్మ గారికి మురళి గారు దొరికినా ఇంకొకరితో అని అక్కడ కాదు అమ్మగారు. ఈ ప్రకరణం ఏంటంటే సంబంధాలను విడదీసి తనను తాను గుర్తించుకోవడం, ఆత్మ సాక్షాత్కారం ఉంది. ప్రకృతితో మమేకమైనప్పుడు ఎప్పుడు నేనే అంతేనా ఆచార్య? మళ్ళీ చెప్పండి అమ్మా. ప్రకృతితో మమేకమైనప్పుడు అవును అవును
ఎప్పుడు నేను నేనే. ఇగో ఇలా మాట్లాడాలి. ప్రకృతి కనబడే రూపంతో ఏకమైనప్పుడు అక్కడ సంబంధం ఉంటది. నా అనే సంబంధం ఉంటది. అందుకే కదా వారి అమర్ స్వామి గారిని నిండు సభలో అతను లేచి ఈ ఆర్య సమాజంలోకి రాత్రి పడుకొని పొద్దున లేవగానే బుద్ధి భ్రష్టమైనట్టున్నది, నీళ్లు తీసుకొని అంగాలని పునికి చూసుకుంటున్నారు, ఉన్నాయా లేవా అని చెప్పేసి అని అన్నదానికి, ఇవి మనుషుల కల్పితం కాదు, ఆ వేద మంత్రంలో భగవంతుడు చెప్పినటువంటి ఇవి ప్రామాణిక పదాలు అని చెప్పేసి స్వామీజీ చెప్తే దానికి ఓం ప్రకాష్ పోలిచి అక్రియ ధ్యానం, క్రియ నుంచి అక్రియ వరకు. క్రియ ఎవరు చేస్తున్నారు? దేహంతో చేస్తున్నారు, అంగాలతో చేస్తున్నారు. ఆ క్రియ చేసిన తర్వాత దేహం అవసరం లేదు, అంగాల అవసరం లేదు. నిశ్చింతత, తృప్తి. క్రియ చేయనంత వరకు అసంతృప్తితో ఉన్నటువంటి, క్రియ చేయనంత వరకు, చేసిన తర్వాత తృప్తి. తృప్తి ఎవరికి కలుగుతుంది? శరీరానికా, అంగాలకా? ఆత్మకు. నాకు. అమ్మగారు అర్థమైందా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది కాదు. నాది కాదు, నేను కాదు. శరీరము నేను కాదు, నాది శరీరం. విజయదుర్గమ్మ గారు కరెక్ట్ పట్టుకున్నారు ఆచార్య. అదే అదే పట్టుకుంటే ఇక మనకు ముందుకెళ్తాం. ఇట్లు పరమేశ్వరుని జ్ఞానం కలుగుటలో సందేహమేమి. ఇప్పుడు మరి పరమేశ్వరుని పట్టుకోండి. ఇప్పుడు ఆ ఆత్మను పట్టుకోవడానికి ఇంత తిప్పలు పడ్డాం కదా, మరి పరమేశ్వరుని పట్టుకోండి. పరమేశ్వరుని పట్టుకోవడం ఏంటంటే ఇతరి నేనున్నాను అంటే పరమేశ్వరుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు ఆచార్య. అది సరికాదు. ఇప్పుడు ఏంటంటే పరమేశ్వరుని గుర్తించడము అంటే ఒకరి ఉపకారాన్ని నేను పొందుతున్నాను, నాకు నేనుగా ఏమి చేసుకోలేను, నాకు నేనుగా నేను వ్యక్తపరచుకోలేను. నేను వ్యక్తం కావాలన్నా, నా నిత్యావసరాలు పూర్తి కావాలన్నా వేరే వారు ఉండాల్సిందే. నన్ను నేను వ్యక్తపరచుకోవాలనుకున్నా ఇంకొకరు ఉండాల్సిందే. అందుకే నువ్వెవరు ఎవరు అని భగవంతుడు అడిగిపిచ్చి తనను గుర్తింపజేస్తున్నాడు. అదే విధంగా ఇక్కడ పరమేశ్వరుడు అంటే తల్లిదండ్రుల సంయోగం, గురువు యొక్క సంయోగం, ఆహార పదార్థాల సంయోగం, ఈ దేహం యొక్క సంయోగం, మీ యొక్క బుద్ధి జ్ఞానం, ఏదైనా సరే తప్పు ఒప్పు ఏది చేయాలని ఇంకొకరు కావాలి అంతే. ఆ ఇంకొకరిని జత చేసేటువంటిదే భగవంతుడు. ఏమే రాజమణమ్మ గారు, ప్రతిదీ మనకి వెనక నుండి చెప్తూ ఎవరో ఒకరి నుండి చెప్తుంటేనే కదా అది అనేది తెలుసుకోగలుగుతున్నాము. కాబట్టి మన నిమిత్త మాత్రమే మనమేమీ లేదు అంతా. అమ్మగారు మీరు చెప్పే అభిప్రాయం ఈ ప్రసంగానికి ఏం సంబంధం? ఇప్పుడు జన్మకు వచ్చాను కాబట్టి తల్లిదండ్రి అవసరం ఉంది, వాళ్ళు తీరుస్తున్నారు ఆచార్యజీ. అదే విధంగా పరమేశ్వరుడు కూడా ఈ అన్నపానీయాల ద్వారా, గురువుని అన్నపానీయాల ద్వారా తెలియజేస్తున్నాడు కదా. అన్నపానీయాలైనా మరి భగవంతుడు ఇవ్వబట్టే కదా తల్లిదండ్రి మనకి ఇస్తున్నారు. అదేవిధంగా గురు జ్ఞానం కోసం అని చెప్పేసి గురువుని కూడా భగవంతుడే. అంతకుముందంటే తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది కదా. తను ఎంతమంది ఉన్నారు, కానీ ఈ శిష్యులందరం మీకు ఎందుకు వచ్చాం అవినాభావ సంబంధం అంటే భగవంతుడు కూర్చాడు కాబట్టి వచ్చాడు అనేటటువంటిది నా అభిప్రాయం. అంటే మనం చేసే ప్రతి క్రియలోనూ పరమేశ్వరుడు ఉండి తాను జరిపిస్తున్నాడు, కాకపోతే ఇప్పుడిప్పుడే గుర్తించగలుగుతున్నామని. అమ్మగారు అప్పుడు మనల్ని కనాలంటే తల్లిదండ్రులకు వాళ్ళ స్వార్థం ఉంది. కానీ దాంట్లో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా,
ఇప్పుడు కర్మఫలాన్ని ఇందాక బట్టి ఇందాక సువర్చలమ్మ గారు ఏమంటున్నారంటే, మీకు మీరు జయమ్మ గారికి దొరికిపోయారు అని మీరంటే, ముని గారు అంటున్నారు మీరు మురళి గారికి దొరికిపోయారని వారు అంటున్నారు. ఆహా, అక్కడ వారి స్వార్థం మురళి వారిదే, గారి వీరి స్వార్థం వీరిదే. స్వార్థమే ఆచార్య. ఆ రెండు స్వార్థాలు కలిస్తేనే అక్కడ అవును. అయ్యారు కదా. కానీ ఇప్పుడు దీంట్లో పరమేశ్వరునికి స్వార్థం అనేది ఏమీ లేదు కదా, వీళ్ళు ఉద్ధరించడమే కదా. కానీ ఆ అమ్మగారు ఈ ఈగో ముందు వస్తున్నది ఆ విషయం. ఆ, ఇప్పుడు నాలో నేను చెయ్యగలను, నేను సృష్టి చేయగలను, నేను వీరికి ఉపకారం చేయగలను, వీరు నన్ను గుర్తించాలి, నేనే చేశానని గుర్తించాలని ఋగ్వేదం 10వ మండలంలో ఉన్నదని చెప్తున్నాడు కదా ఓంప్రకాశుడు. నేనిచ్చిన జీవితాన్నితో బతుకుతున్నారు, నేనిచ్చిన చూపుతో చూస్తున్నారు, నేనిచ్చినటువంటి వాక్ సామర్థ్యంతో మాట్లాడుతున్నారు, తిని తాగేటువంటి సామర్థ్యంతో నేను అన్నం ఇస్తున్నాను, నేను అన్ని సమకూరుస్తున్నాను. నన్ను గుర్తించినటువంటి ఈ నాస్తికులకు నేను ఈ సమస్యలు అనేటువంటి ధనురా తనోమి, వ్యాధుడు అంటే వేటగాడు షికారికి బాణం ఎక్కుపెట్టినట్టుగా వీళ్ళకు సమస్యలను సృష్టించి సమస్యల ద్వారా నన్ను గుర్తించేటట్టుగా చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇదొక రహస్యం. ఇంకొక రహస్యం ఏంటంటే, అస్తమిస్తున్నటువంటి సూర్యుడు కనపడకుండా పోయినప్పుడు చీకటిని ఆవరించినందున మేలుకున్నటువంటి వాళ్ళందరూ నెమ్మదిగా వాళ్ళ నిత్యకృత్యాలను ముగించుకొని నిద్రలోకి జారుకున్నప్పుడు మధ్యరాత్రి 12 దాటిన తర్వాత అక్కడ వీళ్ళు పడుకుంటే ఏం ఉపయోగం? వీరు ఉద్ధరించబడాలి కదా. వీరు ఉద్ధరించాలంటే వీరికి నేను ఏమైనా చెయ్యాలని చెప్పేసి వాళ్ళను ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తే ఆ మూర్ఛలో ఉన్నటువంటి జీవాత్మలు గుర్తించలేకపోయినందువల్ల వాళ్ళు దేహధారి అయి ఉన్నారు కాబట్టి భౌతికంగానే గుర్తిస్తారు. మరి ఆ భౌతికంగా తాను రాలేడు కదా. అందుకని ప్రకృతి సహాయం తీసుకొని ప్రకృతిని ఏకీభవింపజేసుకొని ఆ ప్రకృతితోటి జీవాత్మలను జత చేసి దేహాన్ని ఇప్పింపజేయడం. అంటే నేను ఈ రకంగా చేస్తున్నాను, నువ్వెవరు అని అడిగిపించేటువంటి అభిప్రాయం ఏమిటి వీటన్నింటి వెనుక? ఇప్పుడు ఈ రహస్యం ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే బ్రహ్మాండంలో పరమాత్ముడు చేసేటువంటిది పిండ సృష్టిలో పురుషుడు సంతానం కనాల్సినటువంటి అవసరం ఏమిటి? కననటువంటి వ్యక్తిని చులకన చేసి గుర్తించడం దేనికి? ఎవ్వరు మాట్లాడారు, పొద్దున ఊరికే చూస్తుంటారు. భగవంతుడిని గుర్తించాలి అని అంటే వారసత్వం కావాలి కదా. వంశం నడవాలి కదా. ఇప్పుడు భగవంతుడు అమైతున సృష్టి చేసేసి మనకు వదిలేస్తే ఇప్పుడు తర్వాత అమైతుని సృష్టిలో పుట్టినటువంటి స్త్రీ పురుషుల జంటలు వాళ్ళు మైథునం చేయడం ద్వారా ఇప్పుడు పుడుతున్నారు. ఇప్పుడు భగవంతుని సృష్టిని ముందుకు నడిపిస్తున్నారు. భగవంతుడు మనకు దారి చూపిస్తుంటాడు, నడవాల్సింది మనమే. అవునాచార్య, అవును, గుర్తించటం. శ్రీనివాస్ చారి గారు నిద్రపోవద్దు, అడగండి. అర్థం కాకపోతే ప్రశ్నించాలి, ప్రశ్నిస్తే లోతుగా అర్థమవుతుంటుంది. అందుకని ఈ పరమేశ్వరుని జ్ఞానం కలుగుటలో సందేహమేమి, ఏలయనగా కార్యమును చూసినప్పుడు కారణము అనుమానము వలన సిద్ధించును. అదే ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం కదా, దారింట పోతున్న సాధువుకు వెండి నాణ్యం కనబడింది, తర్వాత పోతున్నటువంటి దంపతులకు బంగారు ఆభూషణాలు లభించినాయి. అంటే దీని ఉద్దేశం ఏంటి? తాము వెళ్ళే కంటే ముందు ఇంకెవరు వెళ్ళారు అనే కదా సందేశం. అనుకుంటాం కానీ మనకంటే ముందు నడిచిన వాడు ఉన్నారు. ఈ దారిని ఇంకా వేరే వాళ్ళు ఎవరో వెళ్ళారు కాబట్టి వారి ఆనవాళ్ళు మనకు దొరికాయి. ఆనవాలే కాకుండా దారి ఉన్నది అంటే దారి తనంతరం తాను ఉండదు కదా, ఎవరో నడిచిపోతేనే దారి ఏర్పడుతుంది కదా. అది మనం రాకముందే ఈ పంచభూతాలన్నీ ఏర్పరిచి మనకి
ఈ ఆహార ఏర్పాట్లన్నీ చేసి ఎవరో ఉంటేనే ఆచార్జీ. అదే దాని గురించే ఇంకొకరు ఇప్పుడు అది అది పసిగట్టడానికే కదా మనల్ని తండ్రి గర్భము నుంచే తల్లి గర్భాశయానికి రప్పింపజేయడం, తల్లి గర్భము నుంచే జన్మింపజేయడం, ఇవన్నీ ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు కదా. తల్లి తండ్రి లేకపోతే నేను జన్మించలేను, వాళ్ళ ద్వారానే నేను జన్మించాలి. మళ్ళీ వారి ఇప్పుడు తల్లి ఓజస్సునే ఆ పాలక రూపంలో అది ఆహారంగా స్వీకరించడం, తండ్రి భౌతిక సంపదనే తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, వస్త్రాలు అన్ని రూపకంగా అన్ని రకాలుగా తండ్రి యొక్క సంపదనే ఉపభోగింపజేయడం, ఇవన్నీ. ఓం ఆచార్జీ, ఇక్కడ మూర్ఛ స్థితి అన్నారు కదా ఆచార్జీ. మూర్ఛ స్థితి, ఆత్మ మూర్ఛ స్థితిలో ఉండేది మన కేవలము శస్త్రచికిత్స చేసేటప్పుడు క్లోరోఫామ్ ఇస్తుంటారు కదా ఆచార్జీ. మరి ఇక్కడ మీరు మూర్ఛ స్థితి అని అన్నారు ఆచార్జీ, దీన్ని ఎట్లా అర్థం చేసుకో? నిద్రాణ స్థితి నిఖిల జనాలికి మేల్కొల్పిన ఋషివరా జోహార్. నిద్రాణ స్థితి, సుషుప్తావస్థలో నిద్రలోకి జారుకున్నటువంటి వారికి, నిద్ర అంటే సుషుప్తియే కదా. ఇప్పుడు మీరు చెప్పేది ఆ మత్తు మందుతోటి ఇచ్చేటువంటి క్లోరోఫామ్ చాలా లోతుగా దీర్ఘంగా ఉంటుంటది. ఈ నిద్ర అనేటువంటిది కొంచెం తేలికగా ఉంటుంటది. అటువంటి స్థితిలో తేడా, నిద్ర వేరు, కొత్తగా ఉండడం వేరు, రెండు తేడా. అదే శోభమ్మ గారు మైక్ బంద్ చేయండి, ఏమైనా మాట్లాడాలి. ఓమాచార్జీ, సుషుప్తి అంటే మళ్ళీ జీవాత్మ ఈ దేహాన్ని ఆత్మ ఈ దేహాన్ని దాటిపోయినప్పుడు ఇంకొక జన్మ కోసం అక్కడ వేచి ఉండడం కదా ఆచార్జీ. మరి సుషుప్తాన్ని ఇప్పుడు తిరుగుడు రాయి విసురుకునేటువంటి పిండి, పప్పులు విసురుకునేటువంటి దాంట్లో ఒకటి నిలబడుతుంది, ఇంకొకటి తిరుగుతుంది. ఏమిటిది? నిలబడేది దేహం, తిరిగేది ఆత్మ. తను ఎప్పుడు చూసుకుంటుంది. దేహం సక్రియంగా, ఆత్మ సక్రియంగా ఉంటుంటుంది, దానికి నిద్ర లేదు, మేలుకొలుపు లేదు. దేహం ధరించారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాహనము నడిపిస్తూ ఇంజన్ బాగా వేడెక్కిపోయింది, ఏం చేస్తారు? దానికి విశ్రాంతి ఇవ్వాలా వద్దా? ఇవ్వకుండా పలికిపోతుంది. కూలింగ్ చేస్తాం. అదే ఆ కూలింగ్ చేయడం ఏంటి? ఆపేయాలి. సెల్ ఫోను బాగా వేడెక్కింది, ఛార్జింగ్ అయిపోయింది, ఏం చేయాలి? మళ్ళీ ఛార్జింగ్ చేయాలా వద్దా? చేయాలి. డాటా అయిపోయినా దానికి ఇంకేమంటారు, ఎక్స్పైర్ అయిపోయినా దానికి రీఛార్జ్ చేయాలా వద్దా? బ్యాటరీ అయిపోయినా కార్యమును చూసినప్పుడు కారణము అనుమానము వలన సిద్ధించును. ఈ యొక్క సూర్యుడు వెలగడం, ఉదయించడం, అస్తమించడం, మరియు నీరు పైనుంచే వర్షించడము, ఈ యొక్క సువాసన దుర్వాసనలు అన్ని కింది నుంచే పైకి లేవడం, గాలి ప్రవహించడం, ఇవన్నీ చూస్తుంటే వీటెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారని చెప్పడమే ఈ యొక్క కరోనా సమయంలో కనబడని సూక్ష్మక్రిమి అంటువ్యాధి మరియు
ఉత్తరాఖండంలో అక్కడ భూకంపం వచ్చేసి అన్ని గుడులు అన్ని కనబడే రూపాన్ని అంతా తారుమారు చేయడం. ఈశ్వర వ్యాపకత ప్రశ్న. ఈశ్వరుడు వ్యాపకుడా? ఒకానొక దేశ విశేషమున ఉండున. ఈశ్వరుడు అంతటా ఉండువాడా, ఏదో ఒక దేశంలో ఉండువాడా అనేటువంటిది ప్రశ్న. సమాధానం ఉత్తరం చెప్తున్నా ఏంటంటే వ్యాపకుడు ఏలయనగా అనేక దేశమున ఉండువాడగు ఏకదేశమున ఉండువాడగు ఏకదేశమున ఉండువాడైతే సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వనియంత, సర్వద్రష్ట, సర్వాధారుడు, ప్రళయకర్తయు కాజాలడు. అనేకానే ఉండాలి మరి ఇక్కడ, అనేకానే చదవాలి. వ్యాపకుడు అని సమాధానం చెప్పాడు. అది ఎట్లా వ్యాపకుడు అంటే అనేక దేశమున ఉండువాడగు, అనేక దేశముల ఉండువాడైతేనే సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వనియంత, సర్వస్రష్ట, సర్వాధారుడు, ప్రళయకర్తయు కాజాలడు. అప్రాప్త దేశమున కర్త యొక్క క్రియ జరగనేరదు. ఇది సమాధానం. ఏకదేశమున ఉంది ఆచార్యది. ఏలయనగా ఏకదేశము నుండి బాగు నేడల సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వనియంత, సర్వనష్ట, సర్వధరుడు ఎలా కావాలి? ఆ రకంగా అయితేనే అది కాజాలడు అన్నది సిద్ధమవుతుంది. అవును. అనేక దేశంలో ఉన్నప్పుడే అవుతాడు అన్నది ఈ రకంగా సిద్ధమవుతుంటది వాక్య రచన. ఇది సృష్టి లేని చోట భగవంతుడు లేడు అని అర్థం ఆచార్య. అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు కదా ఆచార్య. అవును, ఉన్నాడనే చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏకదేశమున ఉన్నట్టయితే ఇప్పుడు గుడిలోనే ఉన్నట్టయితే, మసీదులోనే ఉన్నట్టయితే, చర్చిలోనే ఉన్నట్టయితే, ఒక స్థానముననే ఉన్నట్టయితే, ఇదంతా విప్పి చెప్పాల్సి వస్తుంది ముందుకు పోయే కంటే. ఇప్పుడు అది ఆమె పేరు ఏం పేరు గుర్తొస్తలేదు. నరేంద్ర మోదీ గారి తల్లి పేరు ఏం పేరు? సుష్మితా బేనా? వారి భార్య పేరు ఏం పేరు? నరేంద్ర మోదీ గారి భార్య పేరు యశోద ఒకరు, సుష్మిత ఇంకొకరా? అవును. తల్లి పేరు, భార్య పేరు. ఇప్పుడు నరేంద్ర మోదీ అయితే భార్య పేరు మళ్ళీ అమ్మ పేరు ఏం పేరు? ఆనందబాయి అనుకుంటా. ఆనందబాయనా? సరే, ఏదో ఒక పేరు. అయితే ఇక్కడ ఈ ఉద్దేశం ఏంటంటే ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అతనెవరో మనకు తెలియదు. గెలిచిన తర్వాత ఒక దావానలములుగా ఏంటంటే ఒక గుప్పు అన్నట్టుగా దేశ ప్రజలందరికీ తెలిసిపోయింది నరేంద్ర మోదీ గారు గెలిచారని. ఎన్నికల్లో నిలబడ్డప్పటి నరేంద్ర మోదీ, గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ, 370 ఆ చట్టాన్ని రద్దు చేసిన నరేంద్ర మోదీ, అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించినటువంటి నరేంద్ర మోదీ, వారణాసిలో విశ్వనాథ మందిరం కట్టించినటువంటి నరేంద్ర మోదీ. ఈ రకంగా వాళ్ళ అమ్మ చనిపోతే మీడియానందరిని వద్దని చెప్పేసి తానే ఎంటరిగా ఆ యొక్క నిత్య కర్మకాండాన్ని చేసేసి మళ్ళీ వెంటనే బాధ్యతల్లోకి వచ్చినటువంటి నరేంద్ర మోదీ, అతను తినేటప్పుడు ఆ యొక్క చిరుధాన్యాలు, ఆ యొక్క కాయగూరలతోటి ఇవన్నీ తినేటువంటి నరేంద్ర మోదీ.
వేరువేరా ఒకటే అనేక మంది ఒకటే. ఒక్కటే. ఒక్కటే అయినప్పుడు ఇక్కడ చెప్పేటువంటి అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క తల్లి దగ్గర ఇది ఎన్నికల్లో గెలవగానే ఆమె పేరు యశోద అనుకుందాం కొద్దిసేపటికి, మరి నాకు నిజమే తెలియదు. ఆ యశోద భార్యను వాళ్ళు వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తే ఇతను అన్నాడు నాకు వారి అవసరం లేదు అని అన్నప్పుడు మళ్ళీ వారిని తిరిగి పంపించడం జరిగింది. ఆ రకంగా పంపించినటువంటి వ్యక్తి మరి ఈ తల్లికి దగ్గరుండి చెంచతో తినబెడుతున్నటువంటి వ్యక్తి, ఆమె పుట్టినరోజు పాదాభివందనం చేస్తున్నటువంటి వ్యక్తి, మళ్ళీ ఆర్ఎస్ఎస్ ఆ క్యాంపులోకి వెళ్ళి అవి పేరడీ అది వాళ్ళు ఏం చేసి ప్రశిక్షణ ఇస్తుంటారు కదా అందరితో పాటు పాల్గొని చేస్తున్నటువంటి వ్యక్తి, మరి దేశ విదేశాలకు వెళ్ళి ఇవన్నీ చేస్తున్నటువంటి వ్యక్తి, అందరూ ఒక్కడే. మనం ఎవరమో వారికి తెలియదు, కానీ వారెవరో మనకు తెలుసు. అర్థం కావట్లేదా? అర్థమైంది. వారి ఇప్పుడు వ్యాపకత్వంలోకి వచ్చారు. ద్రౌపది ముర్ము గారు ఎన్నికయ్యే వరకు వారెవరో తెలియదు. వారి ఊర్లో వాళ్ళు ఉన్నా కూడా వారు ఎవరు గుర్తించారు. కరెంటు లేదు, రోడ్డు సౌకర్యం లేదు, ఏది లేదు. వారి ఎన్నికలు రాగానే అప్పుడు వారు ద్రౌపది ముర్ము గారు ఎవరు అనేది వాళ్ళ ఊరి వారికి ఇంకెక్కువ తెలుస్తుంది, వారి ఊరికి సౌకర్యాలు అయ్యేసరికి. బోలియే మునీజీ. అసలు ఇక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే సర్వవ్యాపక ఏకదేశీ తత్వం చెప్పాలనుకుంటున్నారా, సర్వదేశీ తత్వం చెప్పాలనుకుంటున్నారా? పరమాత్ముడు దేవుడు ఒక్కడేనైనా అన్ని పనులు చేస్తున్నాడు, అంతటా విద్యమానమై ఉంటున్నాడు అనేది చెప్పడం ఉద్దేశం ఇక్కడ. ఇప్పుడు నరేంద్ర మోదీ మన ఒక్క దేశానికే, కానీ ఇప్పుడు అమెరికాతో ఇదంతా చేస్తున్నప్పుడు, రష్యాతో ఈ సంబంధం అంతా చేస్తున్నప్పుడు ప్రపంచమంతా ఇది అద్భుతమైన ఈ వ్యక్తి ఏం వ్యక్తి అని చెప్పేసి అనేటువంటిది ఇప్పుడు అందరికీ ఒక వేగుచుక్కలాగా అయిపోయాడు నరేంద్ర మోడీ. అదే నిరాకార రూపంలో పరమేశ్వరుడు ఎలా చేస్తున్నారు ఆకారంగా ఇప్పుడు చేస్తున్నారు అనేటటువంటిదండి మనం గ్రహించాల్సింది. అదే ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళందరికంటే ఇంకెక్కువ ప్రభావితమయ్యారు. కాకపోతే వారిని వేరే వారు వాడుకోవడం వల్ల, వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల వీళ్ళు విరోధం పెట్టుకుంటున్నారు, అంతే తేడా. ఏమి అంత బట్టిగా బెల్లానికి పట్టిన రాయి నిలబడ్డట్టుగా బట్టిగా నోరు మూసుకొని కూర్చుంటారు. అనిపించకుండా కార్యం లేకపోకుండా కారణమై ఉండి పరమాత్మ ఎలా నడిపిస్తున్నాడు, కార్యకారణమయ్యి ఈయన అలా అన్ని తానై ఉండి నడిపిస్తున్నాడు. మీరు ఎంత ఉత్సుకతగా ఉంటే నేను అంత లోతుగా తీసుకెళ్తాను, మీరు నోరు మూసుకొని ఉంటే నేను పేజీలు దాటేస్తాను. మరి నాకు తప్పు మీదే, మరి గుర్తుపెట్టుకోండి. పుష్పమ్మ గారు ఏమంటున్నారంటే రిషి బౌద్ధోత్సవం వస్తుంది కదా, శివరాత్రి ఈశ్వర సాక్షాత్కార ప్రకరణమే నడుస్తున్నది, దాని గురించి చెప్పండి. మరి రేపు కదా శివరాత్రి కూడా అదే అడుగుతున్నాను ఆచార్య. రేపు చెప్పుకుందాం. శివరాత్రి ఇవాళ ఇవాళనే ఆచార్య, ఇవాళనా? మరి రాత్రి లింగోద్భవం కాలం అయినప్పుడు ఇవాళే అవుతుంది ఆచార్య రాత్రి. మరి అమావాస్య 17కు పెట్టారు మరి. అవును, ఇవాళ సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు ఉంది ఆచార్య. రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి అమావాస్య. రేపే అమావాస్య, ఇవాళ శివరాత్రి. సమయం కూడా అయిపోతుంది ఆచార్య, రేపు చెప్పుకుంటే. సూర్యోదయ కాలం అయితేనేమో రేపు, రాత్రిపూట అయితే ఇవాళ. అమావాస్యను ముగింపులో చేసుకుంటారు, పౌర్ణమిని ఆరంభంలో చేసుకుంటారు. మనలో నిండుతనము రావాలి, వెలితి ఉండకూడదు అనేటువంటిది పౌర్ణమి సందేశం. అమావాస్యను ముగింపులో ఎందుకు చేసుకుంటారంటే మన దుఃఖం వెళ్ళిపోవాలి, ఇక మనకు ఎప్పుడు దుఃఖం రాకూడదు అనే సందేశం. రేపు రాత్రి లేదుగా ఆచార్య. మరి అంటే అమావాస్య అది 17 కూడా ఉన్నది, ఇవాళ 15 కదా, రేపు 16.
ఆర్యభద్ర సభలో వాళ్ళు సంస్కార విధిని ఆవిష్కరిస్తున్నటువంటిది రేపు సాయంత్రం ఋషి బోధోత్సవం రేపు సందర్భంగా. సాయంత్రం 4 గంటలకు అవును, వెళ్తున్నాం ఆచార్య. అందుకని ఈ ఒకే వ్యక్తి అన్నిట్లో ఉన్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, అందరినీ ఆకట్టుకుంటున్నాడు అనేదే దీని సందేశం. ఈశ్వరుడు. శోభమ్మ గారు ఏమైనా అర్థమవుతుందా? ఊరికే వింటున్నారా? ఓం ఆచార్య, ఏమని? సమయం నాస్తి. ఓం. నిన్నటి కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు గారు దయానంద వేదం అని చెప్పేశాడు ఒక మాట. చెప్పాల్సి వస్తుంది కదా ఆయన వేదిక మీదకి వచ్చినప్పుడు. అయితే వారిలో మన ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది, మన రాజమణమ్మ గారు, తర్వాత శోభమ్మ గారు, తర్వాత ఇంకా చాలా మంది అక్కడ ప్రత్యక్షమయ్యారు వినడానికి కొరకు. కానీ విశేషంగా ఆ వేదానికి దయానందునికి ముడిపడి వారి ఉపన్యాసం మొత్తం జరిగింది. 2 గంటల ఉపన్యాసం జరిగింది, 1:45 నిమిషాలు. చాలా విశిష్టంగా చెప్పారు, చాలా మంచిగా. దాదాపు 1500 మంది 2000 మంది దాకా చివరిగా అందరూ ఈ కార్యక్రమాన్ని ఆనందోత్సవాలు జరుపుకున్నారు. నిన్న బాగా జరిగింది. వాళ్ళ పేరు గురించి చాలా వివరించిండు ఆచార్య. మూలాశంకరుడు, దయానంద, సత్యాగ్ర ప్రకాశము, వేదాల గురించి అర్థం చెప్పాడు. అదే బాగా అనిపించింది. ఒక చిన్న పాట పాడతా ఆచార్య. ఋషివరి మీరు అన్నారు కదా, ఓ ఋషివర్యా, ఓ మునివర్యా, మూల శంకర జోహార్, దయానంద స్వామి మీకు జోహార్. ఓ ఋషివర్యా, ఓ మునివర్యా, మూల శంకర జోహార్, దయానంద స్వామి జోహార్. మహామనిషివి, మహావిభూతివి, మహాయోగి నీకు జోహార్, మహాయోగి నీకు జోహార్. మానిత వైదిక ధర్మపథములో మనుట నేర్పిన మహాయోగి నీవు, మహారుషివరా జోహార్, మహారుషివరా జోహార్. ఓ ఋషివర్యా, ఓ మునివర్యా, మూల శంకర జోహార్. నిద్రానసిత నిఖిల జనావలికి వెలుగును సంగి మేల్కొల్పిన దేవా, వేద ధర్మమును రక్షించుటకై దీక్షభూని నా ధర్మవీరా, జోహార్ జోహార్ జోహార్. ఓ ఋషివర్యా, ఓ మునివర్యా, మూల శంకర జోహార్, దయానంద స్వామి నీకు జోహార్. తర్క శాస్త్రమును సాధనమున పూని వైదిక ధర్మము ఆదర్శముగా ప్రకటించిన బహు ప్రజ్ఞాశాలి, జోహార్ జోహార్ నీకు జోహార్. ఓ ఋషివర్యా, ఓ మునివర్యా, మూల శంకర జోహార్ జోహార్. దయానంద స్వామి జోహార్. మహామనిషివి, మహావిభూతివి, మహాయోగి నీకు జోహార్ జోహార్. ధన్యవాదములు ఆచార్య. చక్కగా సందర్భానుసారంగా ఈరోజు మనకు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఋషి దయానందుని యొక్క సత్యప్రకాశం చదువుతున్న మనము ఎటువంటి ప్రకరణం వచ్చిందంటే, దయానందునికి జ్ఞానోదయం ఏ విధంగా అయింది అనేటువంటి సత్యాన్ని రేపు తెలుసుకుంటాం మనము. రేపు అందరం కూడా అగ్నిహోత్రం చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలుపుతున్నా. వారు కూడా
లింగం మీద పాలు పోయడం గురించి కూడా చెప్పిండు ఆచార్య. అదే అదే పోస్తున్నారు కదా మీరు అమ్మగారు పాలు, రేపు పోస్తున్నారు కదా, లేని వాళ్ళకి ప్యాకెట్లు దానం చేయండి అని చెప్పిండు. ప్రత్యేకమైన అభిషేక పాలు కొని అది చేయకండి, అది అజ్ఞానం ఎంత దూరం ఉండదో కూడా చెప్పాడు దాంట్లో. అభిషేకం అంటే అభిషేక పాలు అంటే నీళ్ళు ఎక్కువ కలిపి ప్యాకెట్లు చేస్తున్నారు ఇప్పుడు, దాని గురించి కూడా వివరించండి ఆచార్య. ఇది ఉద్భవించిన పాట పాడండి. సమయం అయితే రేపు పాడతాం ఆచారి. ఏం కాదు పాడండి. ఏం పాడతా ఆచార్య? పాడండి పాడండి, సమయం పోతుంది. అమ్మగారు పాడుతున్నా. ఉద్భవించినావా ఉర్విటముల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద దేవా, దయాపూర్ణ భావా దయానంద. భారతీయ సంతతి అంతా పరపాలనలో మ్రగిన నాడు, భారతీయ సంతతి అంతా పరపాలనలో మ్రగెడినాడు. భావదాస్య సాగరమందు పడిపారము తెలియని నాడు, భావదాస్య సాగరమందు పడిపారము తెలియని నాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీ అజ్ఞాన తమమ్మును బాపుట కొరకై, మహిత వేద ధర్మము పేర మతములెన్నో ప్రబలిన నాడు, మహిత వేద ధర్మము పేర మతములెన్నో ప్రబలిన నాడు. ఒక్క దేవుడుండే చోట పెక్కుమూర్తుల మరిన నాడు, ఒక్క దేవుడుండే చోట పెక్కుమూర్తుల మరిన నాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీ అజ్ఞాన తమమ్మును బాపుట కొరకై, అంటరాని తనము పేర కంటగింపు బలసిన నాడు. హేయమైన కుల భేదాలు హెచ్చి కుమ్మిలాడినాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీ అజ్ఞాన తమమ్మును బాపుట కొరకై ఉద్భవించినావా పూర్విజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద దేవా, దయాపూర్ణ భావా దయానంద. స్త్రీలు చదువ దోషం వనుచు స్వేచ్ఛనే హరించిన నాడు, స్త్రీలు చదువ దోషం వనుచు స్వేచ్ఛనే హరించిన నాడు. ధర్మాచార్యుల బయటికి గంటి తలుపులన్నీ మూసిన నాడు, జ్ఞాన జ్యోతి చేకొని నీ అజ్ఞాన తమమ్మును బాపుట కొరకై, యాగమందు స్వర్గాపేక్ష మోగ పశుల బలిగొను నాడు, యాగమందు స్వర్గాపేక్ష మోగ పశుల బలిగొను నాడు. వేదములను బాహోటముగా విమతులెల్ల నిరసించిన నాడు, వేదములను బాహోటముగా విమతులెల్ల నిరసించిన నాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీ అజ్ఞాన తమమ్మును బాపుట కొరకై, జీవితులకు కూడే ఇడక చావు శ్రాద్ధములు పెట్టేనాడు, జీవితులకు కూడే ఇడక చావు శ్రాద్ధములు పెట్టేనాడు. ఫలిత జ్యోతిషమ్మును నమ్మి పనికి మాలు తిరిగేనాడు, ఫలిత జ్యోతిషంబును నమ్మి పనికి మాలు తిరిగేనాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీ అజ్ఞాన తమమ్మును బాపుట కొరకై ఉద్భవించినావా ఉర్విజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద దేవా, దయాపూర్ణ భావా దయానంద.
ధన్యవాదాలు ఆచార్య, నాకు అవకాశం ఇచ్చింది. ఈరోజు సంధ్యోపాసన ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సమ్మని గట్టిగా నొక్కండి. ఈశ్వరీయ రహస్యం చాలా లోతుగా వస్తున్నది, అర్థం చేసుకోవాలి. నేను నాది, నేను నాది, నేను నాది, ఈ రెండింటి సంబంధాన్ని ఎవరైతే లోతుగా అర్థం చేసుకుంటారో వారికి ఆత్మ సాక్షాత్కారము, ఆత్మలో పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది తెలుసుకుందాం. ఓం. ఇది వైద్య సంధ్యోపాసన ఎవరండి? చెప్పండి, పుష్పమ్మ గారా? చేసుకుందాము చెప్పండి మునిగారు. అమ్మా చేసుకోండి కంటే చేసుకుందాము అని చెప్పినప్పుడు అందరినీ కలిపి చెప్తున్నారు, మా తెలుసుకుంటున్నారు. చేసుకుందాము కాదు, చేసుకునేది ఎవరు? నేను కదా, ఎవరికి వారే కదా, ఎవరికి వారే చేసుకోవాలా. ఆచార్య గారు చెప్పేది ఆ రహస్యాన్ని పట్టుకోండి అని చెప్తున్నా నేను. ఓకే అమ్మా. పుష్పమ్మ గారు వైద్య చేసిన ప్రార్థన. ఓం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అథ వైదిక సంధ్యా బ్రహ్మయుజ్యము. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం పెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్లి కమ్మని స్తన్యపానం చేయుము. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక, తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం ప్రాణః ప్రాణః, పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలటం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలని అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, క్రికల, ధనంజయ, ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షుః చక్షుః, ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలి, చూడాలని అసంతృప్తి. జీవితం చూసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం శ్రోత్రం శ్రోత్రం, ఇది అది ఏదో వినాలి, వినాలనే తాపత్రయం, విన్న తర్వాత సంతృప్తి చెందటం.
ఓం నాభిః నాభిర్మే చిత్తం విజ్ఞానం యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం మూర్ధానమస్య సంసివ్యాథర్వ హృదయం చయత్ అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి. ధన్యురాలిని. ఓం కంఠః హంసో గ్రీవాశ్చ శ్రోణి యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం అన్నపానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వః ప్రైరయత్ పవమానో అధిశీర్షతః అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. శిరో దేవకోశ సముజ్జిత తత్ప్రాణో అభిరక్షతి శిరో అన్నమథో మనః అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం బాహుమే బలమింద్రియం యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కరపృష్ఠే మోదాహ ప్రమోద అంగుళీరంగాని మిత్రం మే సహా యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తమే కర్మ వీర్యం యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. అత మార్చిన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం చాభిర్ధా తపసోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశే సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. మనస పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం విష్మస్తం వోజం భేదద్మః దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజే రక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం విష్మస్తం వోజం భేదద్మః ప్రతీచి దిగ్వరుణోధిపతిః ప్రిదాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు
योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजं भेदद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजं भेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजं भेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्रियं वयं द्विष्मस्तं वोजं भेदद्मः उपस्थानमन्त्रमुలు जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्य उद्भयं तमसः ఓం చిత్రం దేవానాముదగాదనే చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తశ్చ. కరెంట్ వచ్చింది మీ దగ్గర, కంటిన్యూ చేయను నేను ఆచార్య. చేయండి. आचमन मंत्रम् ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. गायत्री मंत्रम् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. समर्पण भावम्. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకునేనట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్ర ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ఇతి వైదిక సంధ్య బ్రహ్మయజం. ఓం నమస్తే సర్వేభ్యో నమో నమః. ఫోన్ రావడం వల్ల కొంత ఆదాయం వచ్చింది. ఓం శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి ఋషి బోధించే సందర్భంలో మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభివందనలు. రేపు అగ్నిహోత్రం చేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలని మనకి. నమస్తే ఆచార్య. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేభ్యో నమో నమః. పక్కన ఉన్న గంట తమ్మిది గట్టిగా నొక్కండి. ఓం ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఓం నమస్తే ఆచార్యజీ, అమ్మా. నిద్రాణము అన్నదానికి నిద్ర అన్నదానికి తేడా ఒకసారి చెప్పండి. మరి అందరు వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు వింటారు ఆచార్యజీ. మళ్ళీ ఈ క్వశ్చన్ మర్చిపోతానని అడుగుతున్నారు. నిద్రాణము అని అంటే వింటూ ఉండి విననటువంటి వారు, చూస్తూ ఉండి చూడనటువంటి వారు, మాట్లాడుతూ ఉండి
నాది అలా కాదు, నా అభిప్రాయం ఇది అని చెప్పేసి మాట మార్చేవారు, వీళ్ళను నిద్రాణ స్థితి అంటారు. నిద్రపోయినటువంటి వాళ్ళకు ఇక దేహాన్ని మర్చిపోయి నిద్రపోతున్నటువంటి వారు. అర్థం లేకుంటేనే ఆచార్య అర్థం అవిద్య. కాలేదు. నిద్రాణము అంటే అవిద్య. అది రేపు పాడి చూపిస్తాను ఆ పాట. నిద్రాణం అంటే అవిద్య. అదే ప్రణవ్ కుమార్ గారు రాశారు, వేదవేణులో ఉన్నది, చాలా అద్భుతంగా ఉండేది, దేశభక్తి గేయం. నిద్రాణము అంటే అవిద్య. అవిద్య అంటే సూటిగా అవిద్య. ధన్యవాదాలు ఆచార్య. నిద్రాణస్తి అంటే నిద్రాణ స్థిత మూర్ఛావస్థలో ఉన్నటువంటి అని అభిప్రాయం. ధన్యవాదాలు ధన్యవాదాలు ఆచార్య. నమస్తే. సర్వేభ్యో నమో నమః. నమస్తే.